ఏంటే మందు తాగకుండా గుడికి రావాలి అంతేగా అని అంత తేలిగ్గా అంటున్నావు? ఆ మందుతోనే నోరు పుక్కిలించే ఆ మనిషిని మందు తాగడం ఆపించడం అంత తేలిక కాదు. లక్ష్యం ఒక్కటే ఉంటే సరిపోదు. మనసులో సంకల్పం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. అదే నమ్మకాన్ని అవతలి వాళ్ళకి కల్పించాలి. చెప్పి చెప్పి జుట్టుకి రంగేసుకునే వయసొచ్చింది. సంకల్పాలు సమరాలు అన్నీ అయ్యాయి. అలా వెనక్కి తగ్గటం పద్ధతే కాదు. అయితే ముందు నువ్వు వెళ్ళి ఆపవే, చూద్దాం. అమ్మ పద్మావతి, వాడు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. వన్నొదిలే. ఈ పద్మావతికి మాట తప్పడం, వెనక్కి తగ్గడం తెలీదు బామ్మగారు. గురువుగారి క్షేమం మనస్ఫూర్తిగా కోరుకున్నదాన్ని. వారిని మందు తాగకుండా చేసే బాధ్యత నాది. మీరు చూస్తూ ఉండండి. మందు తాగనీయకుండానే నేను గుడికి తీసుకొస్తాను. ఎక్కడ గురువుగారు? అక్కడ. నిండా మునిగిన వాడికి తారాబలం చంద్రబలం పట్టవు అన్నట్టు నాలాగా పూర్తిగా చెడిపోయిన వాడికి పూజలేంటి అభిషేకాలేంటి? ఎలాగో మట్టి కొట్టుకుపోయాను. నాకు కీడేంటి, నష్టమేంటి, అసలు దోషమేంటి, దరిద్రం ఏంటి? పద్మావతి, ఏంటిది? నాకు పోయండి గురువుగారు. నీకేమైనా పిచ్చా? నీకు మందు పోయడమేంటి? దాన్ని వదల్లేనంత, మరవలేనంత పిచ్చా అది. ఎందుకు కలిగిందో, ఆ మందులో ఉన్న మత్తేంటో, గమ్మత్తేంటో తెలుసుకుందామని. నీకెందుకు? మీరు పొందే ఆనందమేంటో నా అనుభవంతో తెలుసుకుందామని. అంతలా మీరు ఎందుకు బానిసయ్యారో, దైవం కన్నా ఎక్కువ మీరెందుకు చూస్తున్నారో చూద్దామని. ఓ, వాడు నన్ను తాగద్దు అంటే నేను కుదరదన్నానని ఇప్పుడు నీకు అప్పగించారా ఆ బాధ్యత? ఎవరో అప్పగిస్తే తీసుకునేది కాదు బాధ్యత. మన మనసులో బాధ్యత అనిపించాలి, ధర్మంగా భావించాలి. ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు గురువుగారు. చాలా మంది తాగుతున్నారు, కానీ మీలా ప్రపంచాన్ని, మీ అని మీ వాళ్ళని, మిమ్మల్ని కోరుకునే వాళ్ళని మర్చిపోయేలాగా ఎందుకు తాగుతున్నారా అని. దీని మాయేంటో, మహత్తేంటో అర్థం చేసుకుందామని. పద్మావతి, ఇది బాధలో కొట్టుమిట్టాడే వాళ్ళకి అవసరం, నీకు కాదు. అదే గురువుగారు నేను చెప్తున్నా. అది తాగితేనే కదా ఈ మత్తులో గమ్మత్తేంటో తెలిసేది. అర్థం లేకుండా మాట్లాడకు. నా బాధ ఏంటో నీకు పూర్తిగా తెలీదు. అయినా నా బాధ వేరొకరితో పంచుకునేది కాదు, అలాగని తగ్గేది కాదు. నేను అభిమానించాను, మీరు ఆదరించారు. మీరిలా మత్తుకి బానిసైతే నాకు బాధగా ఉండదా? ఆ బాధ నుంచి బయటపడ్డానికి మీ శిష్యురాలిగా మీ దారిని నేను ఎంచుకున్నాను. పద్మావతి! అవును గురువుగారు. మిమ్మల్ని మీరు మర్చిపోగానే అందరు మిమ్మల్ని మర్చిపోతారనుకుంటున్నారా? మీ మీద ప్రేమానురాగాలు చూపించేవాళ్లు లేరనుకుంటున్నారా? మీరు మీకు విలువ లేదనుకోవచ్చు, మీ ప్రాణాల మీద మీకు తీపి లేకపోవచ్చు, అన్నింటినీ తృణప్రాయంగా చూడొచ్చు. కాని మేం మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నాం. వ్యసనానికి అలవాటు పడి మీరు పతనమైపోతుంటే మౌనంగా రోధిస్తున్నాం. అందుకే శిష్యురాలిగా విద్య ఒక్కటే కాదు, మందు తాగటం, బాధల్ని మర్చిపోవటం నేర్చుకుందామనుకుంటున్నాను. అన్ని రంగాల్లోనూ గురువుకు తగ్గ శిష్యురాలిగా అనిపించుకుందాం అనుకుంటున్నాను. చాలా ఆపు. శిష్యులు ఎవరైనా గురువుకి పేరు తెచ్చే పనులు చేస్తారు కానీ ఇలా పరువు తీసే పనులు చేయరు. మీరు రాదనుకున్న పేరు నాకెలా వస్తుంది? మీరు లేదనుకున్న పరువు నాకెలా ఉంటుంది?
మీరు వద్దనుకునే స్థానం నాకెలా కలుగుతుంది గురువుగారు? వాదించక పద్మావతి. వాదించటం వారించటం వినే వాళ్ళతో చేస్తారు. మీలా భీష్మించుకుని కూర్చునే వాళ్ళతో చేయరు. చేసినా ఫలితం ఉండదని తెలిసే మీతో పాటు మీలా నడుద్దాం అనుకుంటున్నాను. ఇది తాగడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. దీన్ని తట్టుకుని నిలబడ్డం నీ వల్ల కాదు. సాధనమున పనులు సమకూరు ధరణిలోన అంటారు. అలాగే తాగగా తాగగా అలవాటు పడొచ్చు. మీకు కలిగించని కష్టం నష్టం నాకెందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుందంటే నాది ముగిసిపోయిన చరిత్ర, భవిష్యత్తు లేని జీవితం. పద్మావతి, నన్ను బెసిగించగో. వెళ్ళి ఇక్కడి నుంచి. మాటి మాటికి పద్మావతి నిర్ణయాలు మార్చుకోదు. మీరిప్పటికైనా మారాలి. మీ స్థానం శాశ్వతం కావాలి అంటున్నాను. కానీ మీరి మంది జీవితం అంటున్నారు. అందుకే నేను కూడా మీ దారిలోనే నడవాలని నిర్ణయించుకున్నాను. కాదు, తప్పని మీరు తెలుసుకుంటే నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తాను. లేదు, మీరే కరెక్ట్ అనుకుంటే మీ దారిలోనే నా ప్రయాణం కూడా. పద్మావతి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీరు అర్థం చేసుకున్నప్పుడు నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఓడిన బాధ భరించడం కంటే తాగి మత్తులో తూగడం మేలని మీరే అంటారుగా. అందుకే మీ వైపే నా ప్రయాణం. పద్మావతి, పద్మావతి ఆగు. పద్మావతి, పద్మావతి ఏం చేస్తున్నావు? పద్మావతి, పద్మావతి, పద్మావతి ఆగు. పద్మావతి, నా మాట విను. పద్మావతి, పద్మావతి చెప్పేది నీకే. పద్మావతి, చచ్చిపోతావు తెలుసా? ఏమైందిరా కృష్ణ? తాగిందమ్మా. పద్మావతి, పద్మావతి, ఏంటి మందు తాగడం ఏంటి? బామ్మగారు, గురువు గారి గురించి లోకం తప్పుగా మాట్లాడుకుంటున్నప్పుడే నేను చచ్చిపోయాను. మిమ్మల్ని మళ్ళీ ఆ గొప్ప స్థానంలో చూడలేనన్నప్పుడు చచ్చిపోయాను. ఇప్పుడు ఇప్పుడు నేను మీకు అసలైన శిష్యురాల్ని. ఆ సీసా ఎలా ఇవ్వండి. పద్మావతి ఆగో. చివరా ఇవ్వు. పిచ్చిది, తను అభిమానించే గురువు గారు అపఖ్యాతి పాలవుతుంటే భరించలేకపోయింది. నిన్ను వద్దంది, నువ్వు వినకపోయేసరికి తనే తాగింది. విద్యతో పాటు మద్యం కూడా నేర్పావురా. గొప్ప పేరు ప్రతిష్టలొస్తాయిరా, మూటగట్టుకో. పద్మావతి, నా కోసం, నా జీవితం కోసం ఇంతలా తప్పించే శిష్యురాలు నాకుంటుందనుకోలేదు. నీ ప్రేమానురాగాల్ని అర్థం చేసుకోలేకపోయానమ్మా. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. వయసులో నీకంటే పెద్దవాణ్ణైనా నీ సంస్కారం ముందు నేను చాలా చిన్నవాణ్ణమ్మా. దయచేసి నన్ను క్షమించమ్మా. తప్ప గురువు గారు, మీరు నన్ను పద్మావతి, స్పృహ లేని స్థితిలో కూడా నీ భక్తి, గౌరవం నన్ను కదిలించేస్తున్నాయి. నా ఉన్నతి కోసం పాటుపడే నిన్ను బాధ పెట్టాను. లేదమ్మా, ఇంక నీ భవిష్యత్తు నాశనం చేయను. మాటిస్తున్నాను పద్మావతి. ఇంకా నా జీవితంలో మందు ముట్టం. ఇంకా నా జీవితంలో మందు ముట్టం. మత్తు జోలికి వెళ్ళను. మత్తు జోలికి వెళ్ళను. మత్తు జోలికి వెళ్ళను. ఇది నా మాట. పద్మావతి, అమ్మా, పద్మావతి, అమ్మా, జాగ్రత్త. అమ్మా.
నేనంటే పిచ్చి అభిమానం. తను తన జీవితం కన్నా నాకే ఎక్కువ విలువిచ్చిందమ్మా. నిలబెట్టుకుంటాను. తను నాకిచ్చిన విలువని నిలబెట్టుకుంటానమ్మా. ఏంటత్తయ్య అలా పడిపోయింది? గురువు మీద అభిమానం. వాడితో మందు మార్పించాలన్న పట్టుదల. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? పోనీ వాళ్ళకి ఫోన్ చేసి అప్పచెప్దామా? వద్దే, ఈ పరిస్థితుల్లో వాళ్ళకప్పచెప్పటం మంచిది కాదు. వాళ్ళు దీన్నిలా చూస్తే భరించలేరు. తెలివొచ్చాక పంపిద్దాం. అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి మృత్యుంజయ హోమానికి ఏర్పాట్లు చేయించుకొస్తాను. ఈ పరిస్థితుల్లో వాళ్ళకప్పచెప్పటం మంచిది కాదు. వాళ్ళు దీన్నిలా చూస్తే భరించలేరు. అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి మృత్యుంజయ హోమానికి ఏర్పాట్లు చేయించుకొస్తాను. హలో హలో, ఆండాళ్ళు లేదా? మీరెవరు? నా వివరం అడిగే నువ్వెవరు? నేను ఆండాళి గారి పెద్ద అబ్బాయిని, శ్రీనివాసుని. నేను మీ అమ్మకి కావాల్సిన దాన్ని. మా అమ్మతో పనా? పద్మావతి విషయం చెప్పాలి. చెప్పండి. అమ్మ కిచెన్లో ఉంది, నేను అమ్మతో చెప్తాను. అయితే విను. అర్థమైందిగా? వచ్చి తీసుకెళ్ళు. అలాగే అలాగే. ఈవిడేంటి ఇంటికి రాలేని పరిస్థితిలో ఉందని చెప్తున్నారు? అదేదో తిక్క పని చేసి ఉంటుంది. చెప్తాను. శ్రీనివాస్ అండి. తెలుసు.
పద్మావతికి ఏమైంది అలా ఉంది? ఫుల్గా మందు కొట్టింది. గురుగారు తాగకండి గురుగారు, నేను మిమ్మల్ని తాగనివ్వను. పద్మావతి మందు తాగిందా? తను మందు తాగడం ఏమిటండి? అసలు తనకు అలాంటి అలవాట్లే లేవు. అసలు ఏం జరిగిందండి? గురువుగారి క్షేమం మనస్ఫూర్తిగా కోరుకున్న దాన్ని వారిని మందు తాగకుండా చేసే బాధ్యత నాది. శిష్యురాలిగా విద్య ఒక్కటే కాదు, మందు తాగటం, బాధల్ని మర్చిపోవటం నేర్చుకుందాం అనుకుంటున్నాను. అన్ని రంగాల్లోనూ గురువుకు తగ్గ శిష్యురాలిగా అనిపించుకుందాం అనుకుంటున్నాను. చాలే ఆపు. పద్మావతి, అది జరిగింది. గురువుగారి కోసం ఈవిడ గారు త్యాగం చేశారు. ఏమే పద్మావతి, నేను దామిని తాగామని చెప్పి అంత గొడవ చేసావు కదా, ఇప్పుడు నువ్వు తాగావు చూడు, నిన్ను నేను ఎలా ఏడిపిస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకెళ్ళు. రా పద్మావతి. ఎవరు? నేను శ్రీనివాస్ని. నేను రాను, రాను. రా పద్దు. ఎవరు? నువ్వెవరు? నేను శ్రీనివాస్నే. బావా నువ్వేనా? నేనే. పద. నువ్వెందుకు ఊగుతున్నావు? నేను కాదు ఊగుతున్నది, నువ్వు. బావా మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికి. ఎవరింటికి? మన ఇంటికి పద. వెళ్ళవే వెళ్ళు. నీ మత్తు వాళ్ళకి పిచ్చెక్కేలా చెయ్యాలి. ఏం చెప్పినా, ఎంత వివరంగా చెప్పినా మీ గురువుగారు అందించిన తీర్పు ఇదేనని తప్పదు. ఇటువైపు రా. ఇక్కడ ఎక్కుదాం. రా. బావా జాగ్రత్త. బాయ్. బావా 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 వస్తున్నా, నాగు. తన కాళ్ళ మీద తను నిలబడలేడు, ఇక నన్నేలా పోషిస్తాడు? నిలకడలేని ఈ మనిషితో నిలకడగా బతకొచ్చన్న నమ్మకం నాకు లేదు మామయ్య గారు. ఎన్నిసార్లు ఇరికిచ్చావే మమ్మల్ని ఇద్దరిని, ఇప్పుడు నీకుంటుందే. ఇప్పిస్తా పద, డబల్ డోసు. బావా ఫాస్ట్ గా పోనీ, ఫాస్ట్ గా పోనీ బావా. వెళ్తున్నాను పద్మావతి, వెళ్తున్నా. ఏం దొరికావే నాకు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటో నీకు తెలీదే. నువ్వు మత్తులో ఉన్నావు, నేను మెలకుగా ఉన్నాను. అప్పుడెప్పుడో నేను తాగి దొరికానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు కదూ. ఇప్పుడు నువ్వు దొరికావే, నేను ఆడుకుంటాను చూడు. నువ్వు నాకు షాక్ ఇవ్వడం కాదు,
నేనే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. మొత్తం సీన్ రివర్స్ చేస్తా. నీ మత్తు దిగేంత వరకు తలో తన్ను తన్నేలా చేస్తా. మొహం మీద అందరూ తూ అంటే తూ అని ఉమ్మేసేలా చేస్తానే.